ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త రికార్డు నెలకొల్పాడు ఆస్ట్రేలియన్ స్టార్ బౌలర్ స్టార్క్. ఈరోజు జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో అక్షరాల 24,75,00,000కు కోల్కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది ఆ ప్లేయర్ను. ఇదే వేలంలో 20.5 కోట్లకు ప్యాట్ కమిన్సన్ను సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. ఇప్పుడు ఆ రికార్డును తిరగరాశారు స్టార్క్. అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే, మిచెల్ స్టార్క్ లాస్ట్గా ఐపీఎల్ మ్యాచ్ ఎప్పుడు ఆడాడో తెలుసా? 2015లో, అంటే 8 ఏళ్ల క్రితం అనమాట. ఎస్, మీరు వింటుంది నిజమే. 2015లో చివరగా ఆర్సీబీ తరపున ఆడాడు. ఆ తర్వాత ఐపీఎల్కు దూరమయ్యాడు. 8 ఏళ్ళు అసలు ఐపీఎల్ ఆడని ప్లేయర్ కోసం 24,75,00,000 పెట్టడానికి ఫ్రాంచైజీలు సిద్ధమైపోయాయి. ఎందుకంటే ప్రస్తుతం వరల్డ్ కప్లో రఫ్ ఆడించాడు స్టార్క్. స్టార్క్ లాంటి ప్లేయర్లు టీంలో ఉంటే ఒంటి చేత్తో విజయాలు అందించగలడు. అందుకే ఇంతలా పెట్టడానికి రెడీ అయిపోయారు. ఈ వేలంలో కోల్కతా నైట్ రైడర్స్, గుజరాత్లు గట్టిగా పోటీ పడ్డాయి స్టార్క్ కోసం. చివరి నిమిషంలో కోల్కతా నైట్ రైడర్స్ స్టార్క్ను ఎగరేసుకుపోయింది.